ఆగో ఈగో అనుకుంటా 14 దినాలైతున్నది. ఇంకా ఆ సొరంగంలో చిక్కుకున్న 8 మంది బయటికి రాలేదు. దినం వందల మంది తిప్పల పడుతుర్రు. తీరు తీరు ఈగ్రం చేస్తుర్రు. అయినా కూడా ఎవ్వరం కొసెలుతలేదు. మరిగా ఆ లోపటున్నోళ్ళు ఏమైర్రో ఎక్కడున్నారో ఎవ్వలకు సమజైతలేదు. ఇగో ఆఖరికి మనుషులతోని అయితలేదని కేరళ రాష్ట్రం కించి కుక్కలను కూడా పట్టుకొచ్చిర్రు. మరిగా అట్లా పోయి చూసొద్దాం పారి ఎట్లెట్ట నడుస్తున్నదో. చూస్తా చూస్తా 2 వారాలు అవుతున్నది. లోపట ఉన్నారా, ఉంటే ఎక్కడున్నారు, ఏమైనరు అనేది ఎటు తెలుస్తలేదు. ఎస్ఎల్బీసీ సొరంగంలా మట్టి కూలిపడి 8 మంది అటేసిక్కబడ్డరు. చూస్తూనే ఉన్నాం కదా దినం. ఎన్ని తీర్ల తిప్పల పడుతున్నా వాళ్ళను బయటికి తీసుకొచ్చేటందుకు అయితలేదు. అగో కేరళ రాష్ట్రం కేంచి కుక్కలను పట్టుకొచ్చిండ్రు. క్యాడవర్ డాగ్స్ అంటారట వాటిని. ఆ కుక్కలను తోలుకొని 110 మంది టన్నెల్ లోపలికి పోయి వచ్చిండ్రు. ఇక ఈ క్యాడవర్ కుక్కలు 15 ఫీట్ల లోపట ఎవరన్నా ఉన్నా కూనం పడతాయట. ఇది వరకు మస్తు సార్ల మనుషులను బయటికి తీసినాయట. అందుకే ఓ గాలి మోటార్ పంపించి మరి కేరళ రాష్ట్రం కెంచి ఇక్కడికి రప్పించిండ్రట మనోళ్ళు. ఇప్పటి వరకు కుక్కలకు కూడా 8 మంది జాడ తెలవనట్టే ఉన్నది. అటు మద్రాస్ ఐఐటి కెంచి పెద్ద పెద్ద సార్లు వచ్చిండ్రట. వాళ్ళు రోబోల సాయంతో ఎంకులాడుతున్నారట. అయస్కాంతం కిరణాలు పంపించి ఎంకులాడుతున్నారట. ఒక్కోళ్ళు ఒక్కో తిప్పల పడుతుండ్రు కానీ ముచ్చట ఎటు ముంగట పడతలేదు. 14 దినాలైతున్నది. దినం వందల మంది లోపలికి పోతుండ్రు. ఎంకులాడి ఉత్తగానే బయటకు వస్తుండ్రు. మరిగా 8 మంది ఏమైండ్రు అనేది అంతుపట్టకుండా అయింది ఇప్పుడు చాలా మందికి. ఇటు సర్కారోళ్ళు దేశంలో ఎక్కడ ఏసోంటి టెక్నాలజీ ఉన్నా పట్టుకొచ్చి సొరంగంలో దోలాడిస్తుండ్రు. ఓ దిక్కు సర్కారోళ్ళు, ఇంకో దిక్కు ఆఫీసర్లు ఎప్పటికప్పుడు అన్ని ముచ్చట్లు అరుచుకుంటారు. మరిగా ఇంకెన్నొద్దులు దోలాడతారో, ఆ 8 మందిని బయటికి ఎప్పుడు తీసుకొస్తారో ఏమో అనుకుంటారు పబ్లిక్.